శ్రీ మాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. మిథున రాశి వారికి మీ మనసులో చాలా విషయాలు గందరగోళంలో ఉందని నాకు తెలుసు. ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతుందే, ఒక దారి ఎంచుకుంటే మరో దారి కనిపిస్తుందే అని మీరు ఎంతో బాధపడుతున్నారు. ఒక్కొక్కసారి ఎందుకు నాకిన్ని కష్టాలు? ఎందుకు నాకిన్ని బాధలు? నేను మంచిగా ఉన్నా ప్రతి ఒక్కరు నా జాతకం బాగుందంటారు, నేను బాగున్నానంటారు, నా లైఫ్ బాగుందంటారు. కానీ అయినా కూడా నాకెందుకు కలిసి రావటంలా? ఈ రోజున అనుకోని సమాచారం, వార్త మీ జీవితంలో కొత్త దారిని తిప్పేటువంటి టర్నింగ్ పాయింట్ అవుతుంది. మరి మిథున రాశి వారికి మీ జీవితంలో ఒక మంచి ముఖ్యంగా 3 అదృష్టకరమైనటువంటి వార్తలు రాబోతున్నాయి. మరి అది మీరు గనుక తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మరి తెలుసుకునే ముందు మీకు ఒక సమాచారం ఉంది మిత్రమా. ఒక మెసేజ్, ఒక కాల్ మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తే మీరు నమ్ముతారా? మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి వాడికి సమాధానం ఒక్కసారిగా మీ ముందుకు వస్తే మీరు తెలుసుకోవాలనుకున్నటువంటి నిజం ఈరోజు బయటపడుతుంది. ఒక్కసారి ఆలోచించండి. మీ జీవితం మిస్సింగ్ ఉన్నా లేదా క్లూగా ఈరోజు దొరికితే మీరు ఎలాగుంటుందో. మిత్రమా, నేను చెప్పేదేంటంటే మరి మీ జీవితంలో 3 విషయాలు ఒక్కసారిగా రాబోతున్నాయి. అది ఖచ్చితంగా రావాల్సినటువంటి డబ్బు గురించి, దూరమైనటువంటి వ్యక్తి తిరిగి రావడం, మరి ఇంట్లో శుభకార్యం. మరి ఈ వీడియోలు మీరైతే పూర్తిగా చూస్తేనే మీ జీవితంలో జరిగేటువంటి మార్పు మీకే క్లియర్‌గా అర్థమవుతుంది. మరి రావాల్సినటువంటి డబ్బు విషయంలో గాని, మరి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి విషయంలో గాని, శుభకార్యాల విషయాల్లో కానీ మీకెలా ఉంటుందో తెలుసుకోబోయే ముందు, మరి మిథున రాశి వారు ఎప్పుడూ కూడా చాలా తెలివిగా ఆలోచిస్తారు. వీరికి శక్తి సామర్థ్యాలు ఎక్కువే. టాలెంటు ఎక్కువే. ఏదైనా ఒక పని అనుకుంటే ఆ పని అయ్యేదాకా వీరికి అస్సలు మనసొప్పదు. కమ్యూనికేషన్‌లో చాలా స్ట్రాంగుంటారు. ఎవరితోనైనా మాట్లాడాలన్నా, ఏదైనా చేయాలన్నా, ఆ చేసింది ముందుకు తీసుకురావాలన్నా వీరికి పెట్టిందే పేరు. మరి అలాగే కొత్త విషయాలు నేర్చుకోవడానికి కూడా చాలా ఆసక్తి కలుగుతారు. అది జీవిత ప్రయోజనాల కోసం కావచ్చు, వారి భవిష్యత్తు ప్రయోజనాల కోసం కావచ్చు, లేకపోతే ఇంట్లో ఉండేటువంటి వ్యక్తుల యొక్క ప్రయోజనాల కోసం కావచ్చు. మరి కొత్త విషయాలు నేర్చుకోవడంలో వీరికి ఆసక్తి ఉండడం వలన, ఆ కొత్త విషయాలు వీళ్ళ ఇంట్లో వాళ్ళని మరింత ఉపయోగకరంగా కూడా మారుస్తున్నాయి. కానీ వీరే కొన్ని విషయాలు నష్టపోతూ ఉంటారు. మరి కానీ ఒక లోపం ఉంది వీరికి. డెసిషన్ తీసుకోవడం కొద్దిగా కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు కొద్దిగా అటు ఇటు ఆలోచిస్తుంటారు. ఏ నిర్ణయం తీసుకోవాలి? ఎటు తీసుకోవాలనేది వీరికే ఒక్కొక్కసారి అర్థం కాకుండా అయిపోతూ ఉంటుంది. కాబట్టి మిత్రమా, నేను చెప్పేదేంటంటే మరి కొన్ని మంచి విషయాలు మీరైతే మిస్ అవుతున్నారు. మరి మిథున రాశి వారు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఇప్పుడు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు శుభవార్తలు, కొత్త దారి కూడా మరి ఈ యొక్క ఏప్రిల్ నెలలోనే మీకు 14వ తారీఖు మంగళవారం నుంచి కూడా మీకు మీ లైఫ్‌లోనే మంచి టర్నింగ్ పాయింట్‌గా నిలబడుతుంటుంది. కాబట్టి అలాగే మిథున రాశి వారు ఒక పరిహారం కూడా చేస్తే మీ జీవితం మరింత ఉపయోగకరంగా కూడా మారుతుంది మిత్రమా. మరి అసలేంటి ఈరోజు మరి మీకు పూర్తి సమాచారం లేక నిర్ణయాలు తీసుకుంటారా? కొన్నిసార్లు తప్పుదారిలో కూడా వెళ్తుంటారు చాలామంది. కానీ ఈరోజు మీకు క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నారు. ఎవరైతే మరి మీ జీవితంలో అద్భుతంగా ఉంటుందని కూడా చూస్తున్నారు. కాబట్టి అందులో అతి ముఖ్యంగా ఏంటంటే ఈ రోజున మీకు జరిగేటువంటి మంచి శుభవార్తల్లో అతి ముఖ్యమైనది రావాల్సినటువంటి డబ్బు. మరి మీకు రావాల్సినటువంటి డబ్బు మరి మిథున రాశి వారికి ఈరోజు అనుకోని సమాచారం ఒక వార్త రూపంలో ఒక నిజం బయటపడుతుంది. మరి ఆ డబ్బనేది మీరు గతంలో మీ పెద్దలు ఇచ్చినటువంటి డబ్బే కావచ్చు, లేదా మీకు తెలిసి తెలియకుండా మీరే ఇచ్చినటువంటి డబ్బే కావచ్చు. ఇక రాదు, ఇక తిరిగి రాదు, ఇక అవ్వదు అనుకున్నటువంటి మనీ ఇప్పుడు పూర్తిగా మన చేతికి రావడం కూడా మీ కళ్ళారా మీరే చూస్తారు. ఇది పాత బాకీ తిరిగి రావడం లాంటిది గట్టిగా ఉంటుందన్నమాట. మీరు మర్చిపోయినటువంటి ఒక డబ్బు, ఆలస్యమైనటువంటి అమౌంట్ ఇప్పుడు మీ చేతుల్లోకి వచ్చేటువంటి మార్గం భలే టైంకైతే నిలబడుతుంది మిత్రమా. మీ కష్టానికి సరైన టైంలో ఫలితం రావడం కూడా మీరే చూస్తున్నారు కళ్ళారా. మరి ఇందులో అతి ముఖ్యంగా ఏంటంటే చిన్న విషయం అయితే కాదు. మరి అనుకోని సమాచారం కూడా ముఖ్యంగా అనుకోని మార్పులు కూడా తీసుకొస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ 14వ తేదీ నుంచి కూడా మీకు మార్పు కనిపిస్తుంది. మరి ఈ డబ్బు వచ్చిన వెంటనే ఎమోషనల్‌గా ఖర్చు చేస్తే మీకు తెలియకుండానే ఇబ్బందులైతే పెట్టుకుంటారు. ప్లాన్ చేసుకొని మీరు పెద్దగా లాభం అనేది మీకైతే వస్తుంటుంది. మరి అతి ముఖ్యంగా ఏంటంటే వెళ్ళిపోయినటువంటి వ్యక్తి తిరిగి రావడం. మిథున రాశి వారికి చాలా ఫ్రెండ్లీ నేచర్. కానీ హృదయం లోతుగా కనెక్ట్ అవుతారు. ఒక వ్యక్తి మీ జీవితం నుంచి వెళ్ళిపోయాడు. కానీ మీరు పూర్తిగా మర్చిపోలేదు వారిని. ఎందుకంటే ఆ ఒక పూర్తిగా మీరు అనుమానించినటువంటి విషయం పూర్తిగా ఈరోజు నిజమవుతుంది. మీరు అనుకున్నదే తప్పని కూడా మీకు తెలుస్తుంటుంది. ఎందుకంటే మీరు గతంలో అపార్థాలు చేసుకొని ఉండొచ్చు. మాటల యొక్క లోపం లేదా పరిస్థితుల వల్ల కొన్ని అనుకోని నిర్ణయాలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఈ యొక్క నిర్ణయాల వల్లనే మీరు తీసుకున్న నిర్ణయాలు పూర్తిగా వ్యతిరేకంగా మారిపోయాయి. మరి అవి మీకు కొత్త అవకాశంగా ఉన్నా అవి కూడా అవకాశాలు కూడా మారకుండా మీకు వ్యతిరేకంగా కలపడానికి కూడా అదే కారణం. కాబట్టి ఇప్పుడు ఆ వ్యక్తి మీ జీవితం నుంచి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి మీరు పూర్తిగా మర్చిపోలేదు కనుక మళ్ళా ఆ వ్యక్తి మీకు ఏదో ఒక రూపంలో కనపడవచ్చు.
మళ్ళా మీతో మాట్లాడవచ్చు. ఏదో ఒక రూపంలో మీకు మీ యొక్క జీవితంలోకి మళ్ళీ కూడా రావచ్చు. రావడం వలన ఆ వ్యక్తి మళ్ళీ మీ గురించి ఆలోచించడం మొదలుపెడతారు. ఈ ఏప్రిల్ నెలలోనే మీకు కాల్ లేదా మెసేజ్ లేదా సోషల్ మీడియాలో కూడా కనెక్ట్ అవ్వడం మీకైతే తిరిగి ఖచ్చితంగా వస్తుంది. ఈ రూపంలో తిరిగి రావడం వలన ఈసారి మీరు క్లారిటీతో నిర్ణయాలు తీసుకుంటేనే చాలా ఉత్తమం. ఎందుకంటే ఆ వ్యక్తి తిరిగి రావడం మంచిదే. కానీ మీ మనసులో మళ్ళీ ప్రభావితం చేస్తేనే మరింత బాధ, మరింత ఇబ్బందికరంగా కూడా మారుతుంది. కాబట్టి ఏ వ్యక్తులు రావాలి, ఏ వ్యక్తులు రాకూడదు అనుకునేటప్పుడు మనమే మన నిర్ణయాలు, మన సమాచారం తీసుకునే నిర్ణయాలు పూర్తిగా మనమే చూసుకోవాలి. అలా చూసుకుంటేనే మరింత మనకి ఉపయోగకరంగా కూడా మారుతుంటుంది. మరి అతి ముఖ్యమైనటువంటిది ఇంట్లో శుభకార్యాలు. మరి ఇంట్లో సంబంధాలు, శుభకార్యాలు కూడా గతంలో చాలా ఇబ్బందులు పడే ఉంటారు. మరి మిథున రాశి వారి ఇంట్లో వాతావరణం కొన్నిసార్లు మారుతూ ఉంటుంది. ఒకసారి శుభకార్యం గురించి, ఒకసారి ఉద్యోగం గురించి, ఒకసారి వ్యాపారం గురించి, ఒకసారి ఇంటి గురించి, ఒకసారి కుటుంబం గురించి. ఇవన్నీ ఎప్పటికప్పుడు మీరు అనుకుంటూనే ఉండేటువంటి కొన్ని సందర్భాలు. కానీ ఈ ఏప్రిల్ నెలలో ఈ రోజు నుంచి మీ ఇంట్లో కొత్త శుభకార్యాలు జరిగేటువంటి సూచనలైతే చాలా అంటే చాలా బలంగా కనపడుతున్నాయి మిత్రమా. మరి అది ముఖ్యంగా పెళ్లి ఫిక్స్ అవ్వడం లాంటిది. గతంలో మీకు శుభకార్యం ముందుకు వచ్చినట్టుగా వచ్చి వెనక్కి వెళ్ళిపోయి ఉండొచ్చు. మీ పైన చెడు చాడీలు చెప్పిన వాళ్ళున్నారు. మిమ్మల్ని నష్టపెట్టాలి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, మిమ్మల్ని నాశనం చేయాలి, మిమ్మల్ని నలుగురిలో నవ్వుల పాలు చేయాలనుకోని కూడా మిమ్మల్ని చాలా మంది చికాకులు కూడా కలిగించారు. కానీ ఇప్పుడు అలాంటి వ్యక్తులే ఇప్పుడు మళ్ళా ఒక పెళ్లి ఫిక్సింగ్ కూడా ముందుకైతే రాబోతున్నారు. మరి అదే విధంగా మీకు కొత్త ఇల్లే గాని, లేదా కొత్త వాహనమే గాని, నూతనమైనటువంటి కొనుగోళ్లు చేసేటువంటి అవకాశాలున్నాయి. ఆ వాహనం గాని, ఆ ఇల్లు గాని మీకు అద్భుతంగా మరింత మార్పును కూడా తీసుకొస్తూ ఉంటుంది. అదే విధంగా కుటుంబంలో మంచి వార్తలు, మరి బంధువుల విషయాల్లో కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు, రుణ బాధలు, రుణ సమస్యలున్నా కూడా పూర్తిగా తొలగిపోతాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ శుభకార్యం వల్ల ఇంట్లో ఎనర్జీయే ఒక నెగెటివ్‌గా ఉన్నటువంటి ఎనర్జీ పాజిటివ్‌గా మారిపోతుందంటే అది మిథున రాశి వారికే ఒక మంచి అవకాశమని మనమైతే అనుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు రెడీగా లేరు. ఇప్పుడు మీరు నిజంగా అంగీకరించే స్థితిలో ఉన్నారు. అందుకే ఈ సమాచారం ఇప్పుడు మీ దగ్గరికొస్తుంది. అందుకే చాలా మందికి ఇప్పుడే ఎందుకొస్తుందనే డౌట్ కూడా ఉండే ఉంటది. కాబట్టి ఈ టైంలో మీరు గనక సపోర్ట్ గాని చేసుకుంటే ఈరోజు మీ క్లారిటీ టైము, మీ సందేహాలు గనక తొలగేటువంటి రోజు. ఇది మీ యొక్క రహస్యాన్ని బయటపెట్టేటువంటి సమయం. మరి ఇది లాభం లేదా క్లియర్ థింకింగ్ ఉంటుంది. సరైన నిర్ణయం, కొత్త అవకాశాలు. ఈ సమాచారం లైట్‌గా తీసుకుంటేనే మీరు మిస్ అవ్వకుండా కూడా ఉంటారని నా ఉద్దేశం. మరి వచ్చినటువంటి సమాచారాన్ని జాగ్రత్తగా వినండి. వెంటనే నిర్ణయం తీసుకోకుండా అర్థం చేసుకోండి. మీ బుద్ధిని ఉపయోగించండి. మరి ఇటువంటి సమయంలోనే ఉదయాన్నే లేచి శుభ్రంగా తలస్నానం చేసి దైవ ప్రార్థన మంచిది. అలాగే ప్రశాంతంగా ఉండండి. మరి అదే గాకుండా ముఖ్యంగా మిథున రాశి వారికి పరిహారం గనక చేస్తే మీ అదృష్టం మరింత పెరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి. ప్రతి బుధవారం విష్ణుదేవుడికిని పూజించాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. అలాగే మరి ఆకు రంగు వస్త్రాలు ధరించడం చాలా మంచిది. ఇది మీకు మానసిక శాంతిని, ఆర్థిక లాభాన్ని, మంచి నిర్ణయాలను కూడా తీసుకునేటువంటి శక్తిని కూడా ఇస్తుంది. కాబట్టి పరిహారం చిన్నదైనా లాభం పెద్దది. కాబట్టి మరి ఇప్పటి వరకు మీరు ఎందుకు ఆలస్యమైందని కూడా అనుకునే ఉంటారు. మరి మీరు అనుకుంటుంది ఎందుకు నా జీవితం క్లారిటీ లేదని మీరు అనుకునే ఉంటారు. కారణం మీరు సరైన దారిలో ఎంచుకోవడం లేదని, సరైన సమయంలో తీసుకోలేదనే అర్థం. ఇప్పుడు మీరు సిద్ధంగా ఉన్నారు. అందుకే ఈ మార్పులు మీకొస్తున్నాయి. ఈసారి వచ్చే మార్పు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది మిత్రమా. కాబట్టి మరి మిథున రాశి వారు గనుక ఈ వీడియో చూస్తుంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానెల్‌ని. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరియు ఖచ్చితంగా ఈ 3 సంకేతాలు గనక కనిపిస్తే అదృష్టం మీ వైపే ఉందని అర్థం. మరిన్ని రాశి కోసం మా ఛానెల్‌ని అయితే ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేయండి.